హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ద ప్లేస్ బియాండ్ ది పైన్స్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే, ఒక తెలుగు దర్శకుడు హాలీవుడ్ వెళ్ళి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సినిమా మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ జస్టిఫికేషన్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత మీకైతే ఒక తమిళ సినిమా క్లైమాక్స్ అయితే గుర్తొస్తుంది, కానీ అలా జరగదు. సినిమా చాలా బాగుంది, మిస్ అవ్వమాకండి, చాలా అద్భుతంగా ఉంది. అందులోనూ రయాన్ గోస్లింగ్ నటించిన సినిమా కాబట్టి చూడటానికి చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఒక బైకర్ అన్నమాట. బైక్ అద్భుతంగా తోలుతాడు. అంతేకాకుండా హీరో ఒక సర్కస్ కంపెనీలో పనిచేస్తాడు. మీకు తెలిసిందే కదా, ఊరూరు తిరిగి సర్కస్ వేస్తూ ఉంటారు. అందులో బైక్ రైడ్ చేసే వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. జనాలందరూ చూడటానికి వస్తారు. మన కథలో హీరో కూడా బైక్ రైడ్ చేస్తుంటే జనాలందరూ డబ్బులు ఇచ్చి మరి చూస్తారు. ఇంకా ముఖ్యంగా హీరో కంటూ సపరేట్ ఒక ఫ్యాన్ బేసే ఉంటుంది. చాలా మంది సర్కస్ రావడానికి మెయిన్ రీజనే మన కథలో హీరో అన్నమాట. హీరో కూడా ఊరూరు తిరిగి సర్కస్ లో అలా బైక్ రైడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒక చోట మన కథలో హీరో సర్కస్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వచ్చేసి ఆటోగ్రాఫ్లు తీసుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. హీరో దగ్గరకు వచ్చి నేను గుర్తున్నానని చెప్పేసి అంటుంది. హీరో వెంటనే నిన్నెలా మర్చిపోతానని చెప్పేసి ఆ అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాడు. ఆ అమ్మాయి పేరు రోమినా అన్నమాట. ఇంతకు ముందు మన కథలో హీరో వేరే ఊర్లో సర్కస్ చేసినప్పుడు అక్కడ ఈ అమ్మాయి పరిచయం ఉంది. తనతో కొన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాడు. కాకపోతే హీరో ఊరు తిరిగి సర్కస్ చేశాడు కాబట్టి వేరే ఊరు వెళ్ళిపోతాడు. అలాగా ఆ అమ్మాయిని కూడా మర్చిపోతాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి పలానా చోట సర్కస్ జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడ హీరో ఉంటాడని చెప్పేసి కలుద్దామని వచ్చింది. వచ్చిన తర్వాత హీరోతో మాట్లాడుతుంది. దాంతో హీరో కూడా తనతో మాట్లాడి, సరే నడుచుకుంటూ వెళ్తాం అని చెప్పేసి, ఈ రోజు సాయంత్రం మనం సరదాగా బైక్ వేసుకొని తిరుగుదాం అని చెప్పేసి రోమినాని ఎక్కించుకొని ఊరంతా బైక్ ని తిప్పుతాడు. ఆ తర్వాత హీరో తీసుకెళ్లి రోమినాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే, నేను కూడా రావచ్చా మీ ఇంట్లోకి అని చెప్పడంతో, ఇప్పుడు వద్దులే తర్వాత దిగానని చెప్పేసి హీరోని అక్కడి నుంచి పంపించేస్తుంది. అంతేకాకుండా రోమినా హీరోతో ఏమంటుందంటే, నాకంటూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకంటూ ఒక లైఫ్ ఉందని చెప్పడంతో సరే అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సర్కస్ లో పర్ఫామ్ చేస్తాడు. అంతా అయిపోతుంది. ఈ టయానికి మళ్ళీ రోమినా వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి రాదు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే, సర్లే ఆ అమ్మాయి రాకపోతే ఏముంది, ఆ అమ్మాయి ఇల్లు తెలుసుగా నాకని చెప్పేసి డైరెక్ట్ గా రోమినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్తే వాళ్ళ అమ్మ మాత్రం ఒక చిన్న బాబుని ఎత్తుకొని బయటకు వస్తుంది. రోమినా లేదండి అని చెప్పడంతో, లేదు బాబు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఈ పిల్లాడు ఎవరండి అని చెప్పి అడిగితే, ఎవరంటావు ఏంటి బాబు, నీ కొడుకు అని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే మన కథలో హీరో రోమినాతో రిలేషన్ ఉన్నాడు అనమాట. దాని వల్ల పుట్టిన పిల్లాడి ఈ పిల్లాడు. దాంతో హీరో స్టన్ అయిపోయి ఆ పిల్లాన్ని ఎత్తుకుంటాడు. ఆ తర్వాత అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి రోమినా ఎక్కడ పనిచేస్తుందో అడ్రస్ కనుక్కొని హీరో బైక్ వేసుకొని డైరెక్ట్ గా రోమినా పనిచేసే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా రోమినాతో, నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని చెప్పడంతో రోమినాకి అర్థమైపోతుంది తనకు ఒక కొడుకు పుట్టాడు అని తెలిసిందని చెప్పేసి. ఇక్కడ కాదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి అప్పుడు రోమినా చెప్తుంది, చూడు నువ్వు నాతో తిరిగినంత కాలం తిరిగేసి వేరే ఊరికి సర్కస్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తానో కనీసం కనుక్కొని కూడా కనుక్కోలేదు. సర్లే నీలంటుడికి చెప్పినా కూడా అనవసరం అని చెప్పేసి చెప్పలేదు. ఇంకా ముఖ్యంగా నన్ను అర్థం చేసుకుని నా జీవితంలోకి ఒక అతను వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వచ్చి మా ఇద్దరిని డిస్టర్బ్ చేద్దని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటిదేం లేదు, నా కొడుకుని నేను చూసుకుంటాను, మనం మళ్ళీ కలిసి ఉందామని చెప్పడంతో అప్పుడు రోమినా ఏమంటుందంటే, ఏం పెట్టి చూసుకుంటావు, ఏదో ఒక ఊర్లో సర్కస్ చేసుకుంటావు, నీ అవసరానికి తగినంత డబ్బులు వస్తాయి, నన్ను నా కొడుకుని ఎలా పెంచి పోషిస్తావు అని చెప్పడంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. వెంటనే హడావుడిగా ఆ సర్కస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, నాకు అర్జెంట్ గా రేపు జరగబోయే సర్కస్ కి అడ్వాన్స్ కావాలని చెప్పడంతో, నీకేమైనా పిచ్చి పెట్టిందా, టికెట్లు తెగితేనే కదా మనకు డబ్బులు వచ్చేదని చెప్పడంతో, అదంతా కాదండి, ఇప్పటి వరకు ఈ సర్కస్ కంపెనీ కోసం నేను చాలా పని చేశాను, కానీ కేవలం నా అవసరాల కోసం మాత్రం డబ్బులు తీసుకున్నాను, కనీసం దానికోసం డబ్బులు ఉండని చెప్పడంతో ఆయన కూడా హీరోని అర్థం చేసుకుని కొంత డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకుని డైరెక్ట్ గా హీరో రోమినా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి తలుపు కొడితే రోమినా వాళ్ళ భర్త, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆవిడతో ఉంటున్నాడు కదా, అతను పిల్లాడిని ఎత్తుకుని బయటకు వస్తాడు. అతని పేరు కోఫీ. అదే సమయంలో రోమినా కూడా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోతో ఏమంటుందంటే, చూడు పిల్లాడికి పేరు పెడతానికి మేము చర్చికి తీసుకెళ్తున్నాము, కాబట్టి నువ్వు దయచేసి ఏం గొడవ పెట్టమాకని చెప్పేసి రోమినా తన భర్త కోఫీతో కలిసి పిల్లాడిని తీసుకొని చర్చికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఎంతో ఆనందంగా ఆ పిల్లాడికి పేరు పెడతారు. కానీ దూరం నుంచి చూసిన మన కథలో హీరో ఏమనుకుంటాడంటే, ఆడి ప్లేస్ లో నేను కదా ఉండాల్సింది, నా జీవితం ఏంటి ఎలా అయిపోయిందని చెప్పేసి, అందులోనూ రోమినా కూడా తనని అవాయిడ్ చేస్తుందని చెప్పేసి కోపంతో బైక్ తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్ళి ఎంతో వేగంగా బైక్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అదే ఫారెస్ట్ లో రాబిన్ అని ఒక అతను ఉంటాడు అనమాట. అతను చూసి, వీడెవడరా బాబు బైక్ ఎంత అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి మనోడికి పిచ్చెక్కిపోతుంది. ఆ తర్వాత రాబిన్ వెంటనే హీరో దగ్గరకు వచ్చి, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి రాబిన్ కార్ ఎక్కుతాడు. దాంతో మనోడు ఏం చేస్తాడంటే, హీరోని తన షెడ్ దగ్గర తీసుకెళ్తాడు. సో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. నేను బ్యాంకు దొంగతనం చేశాను, కాకపోతే పోలీసులకు దొరికిపోయాను, శిక్ష అనుభవించి ఇక్కడికి వచ్చి ఇప్పుడు షెడ్ పెట్టుకొని
చెబుతున్నాను. కాకపోతే నువ్వు బైక్ నడిపే విధానం చూస్తే నాకు పిచ్చెక్కిపోయింది. మనిద్దరం కలిసి బ్యాంకు దొంగతనం చేద్దామని చెప్పంటంతో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా వల్ల కాదని చెప్పేసి హీరో అక్కడి నుంచి మరుసటి రోజు రొమీనాని మీట్ అవడానికి తను పనిచేసే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను ఏదో పని చేసి డబ్బులు సంపాదిస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పినా సరే రొమీనా ఏమంటుందంటే నీ మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి రాబిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వు చెప్పిన ప్లాన్ నాకు ఓకే, నాకు డబ్బులు అవసరం ఉందని చెప్పంటంతో రాబిన్ కూడా సరే అని చెప్పేసి ప్లాన్ చెప్తాడు. అదేంటంటే తన దగ్గర ఒక గన్ ఉంటుందన్నమాట. ఆ గన్ను తీసుకుని బ్యాంకులోకి వెళ్ళి బెదిరిస్తే కౌంటర్ లో ఉన్న డబ్బులని మనకి ఇచ్చేస్తారు. బ్యాంకు లోపల డబ్బులు మనకు అవసరం లేదు, జస్ట్ కౌంటర్ లో డబ్బులు తీసుకుని వస్తే చాలు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో దగ్గర ఉన్న ఆ బైక్ కలర్ మార్చేస్తారు, నెంబర్ ప్లేట్ పీకేస్తారు. సో బ్యాంకు దొంగతనం చేసే ముందు అసలు బ్యాంకులో ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి ప్రాపర్ గా ఒక రోజు ముందు చెక్ చేసుకుని మరుసటి రోజు బ్యాంకులోకి వెళ్ళి దొంగతనం చేస్తారు. తన దగ్గర ఉన్న గన్ను చూపించి హీరో అందరిని భయపెట్టి కౌంటర్ లో ఉన్న క్యాష్ మొత్తం దొంగతనం చేసుకుని బైక్ వేసుకుని పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వెనకాల వెంబడిస్తూ ఉంటారు. అదే సమయంలో రాబిన్ ఏం చేస్తారంటే రోడ్డు పక్కన ఒక పెద్ద ట్రక్ వేసుకుని రెడీగా ఉంటాడు. ఆ ట్రక్ లోపలికి హీరో తన బైక్ ని తీసుకెళ్లి దాక్కుంటాడు. ఆ తర్వాత రాబిన్ అక్కడి నుంచి తన ప్లేస్ కి తీసుకెళ్లిపోతాడు. దాంతో హీరో పోలీసులకి దొరకడు. సో దొరికిన డబ్బు మొత్తాన్ని తీసుకొని చూస్తే చాలా అమౌంట్ దొంగతనం చేస్తారు వీళ్ళు. సో ఆ డబ్బుని ఇద్దరు పంచుకుంటారు. వెంటనే హీరో కూడా ఆ డబ్బును తీసుకుని డైరెక్ట్ గా రొమీనా దగ్గరికి వస్తాడు. నేను డబ్బులు సంపాదించాను చూడు అని చెప్పేసి. దాంతో రొమీనా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత రోజు రొమీనాని కలవటం, పిల్లని చూసుకుంటే ఇలా చేస్తున్నప్పుడు సడన్ గా రొమీనాని చాలా ఎమోషనల్ అయిపోతుంది. వీడు మొత్తానికి పనిలో సెట్ అయిపోయాడు అని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళు ముగ్గురు కలిసి ఫోటో తీయించుకుంటారనమాట. ఆ రోజు రొమీనా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తన కొడుక్కి తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతాడేమో అని చెప్పేసి రొమీనా భయపడింది. కానీ ఇప్పుడు వాడే వచ్చి కొడుకుని చూసుకుంటాడని చెప్పేసి ఎంతగానో ఆనందపడుతుంది. అలా వీళ్ళిద్దరు రిలేషన్ కొనసాగుతున్నప్పుడు ఒక రోజు హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రొమీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లాడి కోసం ఉయ్యాలని సెట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కొఫీ వస్తాడు. నువ్వేంట్రా నా ఇంట్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోని కూడా అంటుంది ఇది కొఫీ వాళ్ళ ఇల్లు, నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే కానీ కొడుకు నావాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ కొఫీ కోపం వచ్చేసి ఇది నా ఇల్లు, బయటికి వెళ్ళని చెప్పంటంతో పక్కనే ఉన్న రెంచి తీసుకుని కొఫీని కొడతాడు. దాంతో మనోడికి బాగా గాయం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు, తనకి జైలు శిక్ష కూడా విధిస్తారు. కానీ రాబిన్ వచ్చేసి హీరోని జైలు నుంచి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ దొంగతనాలు చేద్దామని చెప్పి అంటాడు. కానీ రాబిన్ ఏమంటాడంటే చూడు నువ్వు ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చావు, నిన్ను పోలీసులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం మళ్ళీ దొరికిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంతటితో ఆపేద్దామని చెప్పంటంతో సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత రాబిన్ దగ్గర హీరో డబ్బులు కొన్ని ఉంటాయి అనమాట. ఆ డబ్బులు తీసుకెళ్లి రొమీనాకి ఇచ్చేస్తాడు. చూడు పిల్లాడికి వాడు అని చెప్పేసి. రొమీనా ఏమంటుందంటే దయచేసి నువ్వు పద్దాగా నన్ను కలవద్దు. కొఫిన్ బాధపడతాడు, ఎందుకంటే తెలుసో తెలియకో తను నన్ను అర్థం చేసుకొని ఈ పిల్లాడికి తండ్రిగా నేను ఉంటానని చెప్పొచ్చాడు, కాబట్టి ఇక మీద నువ్వు నన్ను కలవద్దని చెప్పేసి రొమీనా హీరోకి డైరెక్ట్ గా చెప్తుంది. మరోవైపు రాబిన్ ఏం చేస్తారంటే ఇక మీద దొంగతనాలు చేయం కదా అని చెప్పేసి హీరో బైక్ ని డిస్మాండిల్ చేసి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో వచ్చి బైక్ ను చూసి పిచ్చి కోపంతో రాబిన్ దగ్గరికి వెళ్ళి నీకన్నా పిచ్చి పట్టిందా నా బైక్ అలా చేసామని చెప్పి అనడంతో నేను చెప్పాను కదా మనం దొంగతనాలు చేయలేదని చెప్పేసి అనడంతో హీరో కోపం వచ్చేసి నాకు డబ్బులు బాగా అవసరం అని చెప్పేసి మళ్ళీ బైక్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుని బైక్ తీసుకుని దొంగతనానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బ్యాంక్ లో దొంగతనం చేస్తాడు. బయటకు వచ్చి పారిపోయే సమయానికి బండి పనిచేయదనమాట. ఎందుకంటే మనోడు హడావుడిగా బైక్ పార్ట్స్ అనేది బిగించుకుని బయలుదేరాడు కదా. ఆ తర్వాత ఎలాగోలా మళ్ళీ బండి స్టార్ట్ అవుతుంది. పారిపోయే సమయానికి వెనకాల పోలీసులు వెంటాడుతూ ఉంటారనమాట. అదే సమయంలో మన కథలో హీరో కూడా పోలీసుల నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. కానీ పోలీసులు ఏం చేస్తారంటే హీరో నెక్స్ట్ ఏ ఏరియాకి వెళ్తున్నాడు ఆ ఏరియాలో ఒక పోలీస్ కి ఫోన్ చేసి, అతని పేరు ఎవరీ అనమాట, అతనికి ఫోన్ చేసి ఒక దొంగోడు మీ ఏరియాలోకి వస్తున్నాడు కాబట్టి వాడిని చూసుకొని చెప్పడంతో ఎవరీ అనే పోలీసు అలర్ట్ అయిపోయి హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరో కూడా బండి చాలా వేగంగా పోనించడం వల్ల ఆ బండి సౌండ్ కి ఎవరీ అనే పోలీస్ ఆఫీసర్ సౌండ్ ని ఫాలో అవ్వకుండా వస్తూ ఉంటాడు. అనుకోకుండా మన కథలో హీరోని కూడా చూస్తాడు. ఇది గమనించిన మన కథలో హీరో ఇంకా వేగంగా వెళ్తాడు. కాకపోతే తాను ఒక అపార్ట్మెంట్ జోన్ లోకి వెళ్తాడు. దాంతో మనోడికి అర్థమైపోతుంది ఇక్కడ డెడ్ ఎండ్ వచ్చిందని చెప్పేసి. దాంతో బండిని పక్కన పడేసి పక్కన ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న తల్లి కొడుకుని బెదిరించి వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటాడు. ఆ తర్వాత తను పైకి వెళ్ళి ఇక తనకు అర్థమైపోతుంది పోలీసులకు దొరుకుతానని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకుని రొమీనాకి ఫోన్ చేసి చూడు నాకు తెలిసినంత వరకు నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది, కానీ నేను నిన్ను కోరుకునేది ఏంటంటే నా కొడుకు పెద్ద అయిన తర్వాత నీ తండ్రి ఎవరంటే మాత్రం దయచేసి ఒక దొంగడని చెప్పొద్దని చెప్పేసి హీరో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఎవరీ అనే పోలీస్ ఆఫీసర్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. దాంతో మన కథలో హీరో కూడా ఇంట్లోంచి తప్పించుకుందాం అని చెప్పేసి విండో నుంచి దూకేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆ పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా తనను షూట్ చేస్తున్నాడేమో అనుకొని చెప్పి తనని షూట్ చేస్తాడు. అంతేకాకుండా హీరో కూడా తనని షూట్ చేస్తాడు. సో ఒకళ్ళ బుల్లెట్ ఒకరు తగులుతుంది. హీరో విండోలోంచి పైనుంచి కింద పడిపోతాడు. తాను అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఎవరికి గాయం అవుతుంది. దాంతో తనని హాస్పిటల్ తీసుకెళ్తారు.
తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక పై అధికారి ఏమంటాడంటే, చూడు అక్కడ ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పు, అతను నేను షూట్ చేసిన తర్వాతే కాదు నువ్వు తనను షూట్ చేసింది, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుందని చెప్పంటంతో ఎవ్రీ అనే పోలీస్ ఆఫీసర్ చాలా బాధపడతాడు. ఎందుకంటే హీరోని ఫస్ట్ షూట్ చేసిందే తాను, ఆ తర్వాత హీరో తనను షూట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు మనోడేమో చనిపోయాడు, ఇప్పుడు తాను నిజం చెప్పినా సరే ఉపయోగం లేదని చెప్పేసి, లేదండి నేను గదిలోకి వెళ్ళాను, వాడే నన్ను షూట్ చేశాడు, ఇక నన్ను నేను కాపాడుకోవడానికి వాడిని షూట్ చేశానని చెప్పంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అవునా అని చెప్పేసి, ఏది ఏమైనా నువ్వు మంచి పని చేసావని చెప్పేసి ఎవ్రీని పొగుడుతాడు. అంతేకాకుండా పోలీసులందరూ ఎవ్రీని ఒక హీరోలో చూస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత తను డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత చాలా మంది పొగుడుతూ ఉంటారు. అదే సమయంలో ఎవ్రీ ఏం చేస్తారంటే ఈ కేసు గురించి టీవీలో వస్తుంటే చూస్తూ ఉంటాడు. అప్పుడు మనోడికి తెలిసే విషయం ఏంటంటే హీరోకి పెళ్ళయి ఒక కొడుకున్నాడు, అది కూడా ఎవ్రీ కొడుకు అంత వయసున్నాడు అనమాట, అంటే కేవలం ఒకే ఒక సంవత్సరం. సో దాంతో తను ఎంతగానో బాధపడతాడు. అనవసరంగా ఒకటి చంపేశాను, వాడు డబ్బులు దొంగతనం చేస్తే ఏముంది, తీసుకెళ్లి జైల్లో శిక్ష వేసేవాళ్ళు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బయటకు వచ్చేవాడు, తన కొడుకు ఒక తండ్రిగా ఉండి తను ఎంతో ఆనందంగా ఉండేవాడు, అలాంటి వాడిని చంపేశానని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఎవ్రీని మీట్ అవడానికి తనతో పాటు పనిచేసి కొంతమంది పోలీసులు వస్తారనమాట. వచ్చిన తర్వాత ఎవ్రీని అందరూ పొగుడుతారు, మంచి పని చేసావు నువ్వు, మన పోలీసులు గౌరవం కాపాడేవు అని చెప్పేసి అందరూ పొగుడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం తన దగ్గరకు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి, ఇప్పుడు మనందరం కలిసి హీరో వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఎందుకంటే వాడు ఒక దొంగ కదా, వాడు ఇలాగ చాలా దొంగతనాలు చేశాడు, నాకు తెలిసినంత వరకు వాడి ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయి, మనం వెళ్ళి రికవర్ చేద్దాము, ఆ తర్వాత డబ్బులు ఎవరికి కావాల్సిన వాళ్ళు పంచుకుందాం అని చెప్పంటంతో మొదట ఎవ్రీ కొంచెం చిరాకు కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన పోలీస్ ఆఫీసర్ల బలంతో చేయడం వల్ల డైరెక్ట్ గా అందరూ కలిసి కాఫీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రొమీనా బయటకు వస్తుంది, ఆ తర్వాత కాఫీ కూడా బయటకు వస్తాడు. మేము పోలీసులు మీ ఇల్లు మొత్తం సోదా చేయాలని చెప్పంటంతో పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, సరే సరే అని చెప్పి అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చెక్ చేస్తే పాపం హీరో వాళ్ళ కొడుకు బెడ్ ఒకటి ఉంది కదా, దాని కింద డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు తీసుకుని పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చేసి ఈ ఇంట్లో ఏమీ దొరకలేదని చెప్పేసి అంటాడు. కానీ రొమీనాకు తెలుసు అక్కడ డబ్బులు ఉన్నాయి, వీళ్ళు తీసుకునే ఉంటారని చెప్పేసి, సర్లే మనకెందుకులే ఆ డబ్బు అని చెప్పేసి రొమీనా కూడా వదిలేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కారు వెళ్ళేటప్పుడు ఆ డబ్బును పంచుకుంటారు. అప్పుడు ఎవ్రీ కనిపిస్తుంది, ఒక దొంగోడు దొంగతనం చేశాడని చెప్పేసి వాడిని నేను చంపేశాను, కానీ ఇప్పుడు వాడి డబ్బునే మేమందరం పంచుకుంటాం కదా, మరి మేమందరం ఏంటని చెప్పేసి ఎవ్రీకి కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత తనకు కూడా హీరో దొంగతనం చేసిన డబ్బుల్లో కొంచెం షేర్ వచ్చింది కదా, ఆ షేర్ ని పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది అనమాట వీళ్ళింటి పక్కన, అక్కడ తీసుకెళ్లి దాచిపెడతాడు. ఆ మరుసటి రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఎవ్రీకి సన్మానం చేస్తారు. ఇదిలో ఉంటే ఎవ్రీ మాత్రం అనవసరంగా హీరోని చంపానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా తాను దొంగతనం చేసిన డబ్బుల్ని మేము దొంగతనం చేసి నలుగురు పంచుకున్నాం అని చెప్పేసి ఇంకా బాధపడతాడు. సో దాంతో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కేసుకు సంబంధించిన ఫైల్స్ ఉండే ఒక బాక్స్ ఉంటుంది అనమాట, అది ఓపెన్ చేసి చూస్తే అందులో హీరో జర్కిన్ ఉంటుంది. ఆ జర్కిన్ తీసి చూస్తే జేబులో మడతేసిన పేపర్ ఉంటుంది. ఏంటని చెప్పి తీసి చూస్తే అందులో హీరో ఆ తర్వాత రొమీనా తన కొడుకు వీళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఉంటుంది. అది చూసిన తర్వాత ఎవ్రీకి ఇంకా బాధ అనిపించేసి తన దగ్గర ఉన్న డబ్బుని రొమీనాకి ఇద్దామని చెప్పేసి తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రొమీనా ఏముంటుందంటే, దయచేసి ఇక్కడికి రామాకండి అని చెప్పేసి, ఆ డబ్బుతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తనని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావద్దని చెప్పి ఎవ్రీని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఎవ్రీ ఏం చేస్తారంటే అదే డబ్బు తీసుకుని డైరెక్ట్ గా తన పై అధికారిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా నలుగురు పోలీసులు వెళ్ళామండి, డబ్బులు దొంగతనం చేసామని చెప్పంటంతో ఆయన కోపం వచ్చేసి, ఎవరో పిచ్చోడా, ఈ విషయం కనుక మీడియాకి తెలిస్తే ముందు నా పరుగు పోతుంది, ఈ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పంటంతో ఎవ్రీ బాధపడుతూ ఉంటాడు. నా వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడిందని చెప్పేసి. ఆ తర్వాత ఎవ్రీ వెళ్ళి వాళ్ళ నాన్నని మీట్ అవుతాడు. బేసికల్ గా ఆయన కూడా పోలీసే, కాకపోతే రిటైర్డ్ అయ్యాడు. సో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఇలా డబ్బులు దొంగతనం చేశాను, నాకు సంబంధం లేదు, వాళ్ళే రమ్మన్నారని చెప్పంటంతో ఎవ్రీ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నీ మనసు ఏది చెప్తే అది చెయ్యి, అంతేగాని ఈ సమాజం, నీ పై అధికారి, నీతో పాటున్న పోలీసులు ఇవేం పట్టించుకోమాకని చెప్పంటంతో ఎవ్రీ ఏం చేస్తారంటే మరుసటి రోజు వెళ్ళి తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో వాళ్ళ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మాట్లాడుతుంటాడు అనమాట. అంటే తన దగ్గర డబ్బులు దొబ్బేశారు కదా, వాటి గురించి మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, అవును కదా మనం దొంగతనం చేసామని చెప్పేసి. కానీ ఎవ్రీ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతాడు, వాళ్ళకి తెలియకుండా వాయిస్ రికార్డ్ చేసుకుని డైరెక్ట్ గా పై అధికారి దగ్గరికి వెళ్ళి వాయిస్ ని సబ్మిట్ చేస్తాడు. దాంతో ఆయన కూడా ఏం చేయలేక అందరి మీద కేసు ఫైల్ చేసి అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. కాకపోతే ఎవ్రీకి మాత్రం శిక్ష విధించరు, ఎందుకంటే ఆధారాలతో బయటపెట్టాడు కదా, అందుకని తనకు విధించరు. ఇప్పుడు ఎవ్రీకి ఏంటంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. ఇదిలో ఉంటే ఎవ్రీ ఏంటంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ అటార్నీ పదవి కూడా పోటీ చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ఎవ్రీ వాళ్ళ నాన్న చనిపోతాడు అనమాట. దాంతో అంత్యక్రియలకి అటెండ్ అవుతాడు. అదే సమయంలో ఎవ్రీ వాళ్ళ భార్య కూడా వస్తుంది. బేసికల్ గా తన భార్యతో తాను విడాకులు తీసుకున్నాడు అనమాట. తన కొడుకు కూడా పెరిగి
పెద్ద అయిపోతాడు. కాకపోతే కోర్టు వాళ్ళు ఏమంటారంటే కొడుకుని ఒక వారం తండ్రి దగ్గర ఒక వారం తల్లి దగ్గర ఉండమని చెప్పి అనడంతో ఎవ్రీ వాళ్ళ కొడుకు ఏంటంటే ఈ వారం వాళ్ళ నాన్న దగ్గర ఉండాలి. ఆ కొడుకు పేరు ఏజే అనమాట. ఆ ఏజే గాడికేమో వాళ్ళ నాన్న అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఉద్యోగం ఉద్యోగం అని చెప్పేసి లైఫ్ లో కొంచెం బిజీగా ఉండటం వల్ల మనోడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ కొంచెం తక్కువ అనమాట. అందుకని వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టెన్స్ ఏర్పడింది. ఆ తర్వాత ఏజే గాడు మరుసటి రోజు ఉదయం వీళ్ళిద్దరు లేచి శుభ్రంగా స్కూల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత స్కూల్లో ఎవ్వరితో మాట్లాడు. ఎందుకంటే తనకి జేసన్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళు ప్రశాంతంగా వాడితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ జేసన్ గడు ఎవడో కాదు, మన కథలో హీరో కొడుకు అనమాట, ఆ బొడ్డోడే. సో వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు, అదే సంగతి. అంతేకాకుండా ఈ జేసన్ గాడు మత్తు పదార్థాలు అమ్ముతూ ఉంటాడు, ఆ ఏజే గాడు కొనుక్కుంటూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడింది. ఒకరోజు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏజే జేసన్ తో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మా నాన్న అంటే నాకు ఇష్టం ఉండదురా, చిన్నప్పటి నుంచి తను నాతో కొంచెం తక్కువ మాట్లాడతాడు, అందులో నేను మాట్లాడను, ఎప్పుడు చూసినా ఉద్యోగం చెప్పేసి బయటికి వెళ్తాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నాతో మాట్లాడరా అని చెప్పి అనడంతో జేసన్ ఏమంటాడంటే అరే నీకన్నా ఒక నాన్న ఉన్నాడరా, మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు అని చెప్పి అనడంతో ఏజేకి డౌట్ వస్తుంది. అదేంట్రా రోజు స్కూల్కి వచ్చి కాఫీ వదిలిపెడుతున్నాడు కదా అని చెప్పి అనడంతో లేదు లేదు అతను మా ఫాదర్ కాదు, మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడంటే మా అమ్మ చెప్పిందని చెప్పి అనడంతో అవును అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఎవరింటికో వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటారు. ఎందుకంటే జేసన్ మత్తు పదార్థాలు తీసుకొస్తానని చెప్పి అన్నాడు అనమాట. దానికోసం ఏజే కూడా వస్తాడు. కాకపోతే అక్కడున్న పోలీసులు వీళ్ళిద్దరిని చూసి కొంచెం డౌట్ వచ్చేసి పట్టుకుని చెక్ చేస్తే జేసన్ దగ్గర మత్తు పదార్థాలు దొరుకుతాయి. దాంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎవర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తన కొడుక్కి భయంకరంగా వార్నింగ్ ఇస్తాడు. చూడు ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ అయి ఉండాలి, ఎందుకంటే నువ్వు నా కొడుకు కాబట్టి వీళ్ళు కేసు పెట్టకుండా డైరెక్ట్ గా నాతో చెప్పారు, అంతేకాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా ఉండదని చెప్పేసి తన కొడుక్కి వార్నింగ్ ఇస్తాడు. కాకపోతే ఎవరికి తెలియని విషయం ఏంటంటే జేసన్ హీరో కొడుకున్న సంగతి మనోడికి అస్సలు తెలియదు. మరోపక్క జేసన్ కోసం వాళ్ళ అమ్మ వచ్చేసి కోఫీ వచ్చేసి బెయిల్ కు డబ్బులు కట్టి తనను కూడా బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు జేసన్ అడుగుతాడు వాళ్ళ అమ్మని, అమ్మ నాన్న ఎలా ఉంటాడమ్మా, ఏదన్నా ఫోటో ఉందా నాన్నకు సంబంధించిందని చెప్పి అనడంతో రోమి నాకు కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భోజనం అయిపోయిన తర్వాత కాఫీ వచ్చేసి జేసన్ పక్కకు తీసుకెళ్లి చూడరా మీ నాన్న పేరు ఇదిరా, అంతేకాకుండా మీ నాన్న ఒక మెకానిక్ షెడ్ లో పనిచేసేవాడు రాబిన్ అతనితో, అంతకు మించి నాకేం తెలియదని చెప్పి అనడంతో జేసన్ ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పింది కదా వాళ్ళ అమ్మ, అందుకని వాళ్ళ నాన్న పేరు టైప్ చేసి ఇంటర్నెట్ లో వెతికితే తను ఒక దొంగ అని తెలుస్తుంది. అంతేకాకుండా పోలీసే తనని చంపేశాడని తెలుస్తుంది. కాకపోతే ఏజే వాళ్ళ నాన్న సంగతి మనోడికి తెలియదు. ఇదిలా ఉంటే మరుసటి రోజు జేసన్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రాబిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఆ మెకానిక్ షెడ్ లో మీ నాన్న పనిచేసేవాడు అని చెప్పేసి కాఫీ చెప్పాడు కదా, అందుకని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాబిన్ కూడా బయటకు వస్తాడు. వచ్చి ఎవడరా నువ్వు అని చెప్పి అడిగితే నేను లూక్ వాళ్ళ అబ్బాయిని అని చెప్పి అంటాడు. దాంతో రాబిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో పేరు లూక్ అనమాట. నువ్వు వాడి కొడుకు అని చెప్పేసి తనని లోపల తీసుకెళ్తాడు. మా నాన్న ఎలా చనిపోయాడు అని చెప్పి అనడంతో ఒక న్యూస్ పేపర్ ఇస్తాడు. అందులో ఒక పోలీస్ ఫోటో ఉంటుంది. అతను ఎవరో కాదు ఎవరీ అనమాట. దాని పక్కన హీరో ఫోటో కూడా ఉంటుంది. ప్రాపర్ గా రాబిన్ దగ్గర వాళ్ళ నాన్న గురించి అన్ని తెలుసుకుంటాడు. అప్పుడు రాబిన్ ఏమంటాడంటే మీ నాన్న డ్రైవ్ చేసినట్టు బైక్ ఈ ప్రపంచంలో ఎవరు డ్రైవ్ చేయలేదురా, ఎందుకంటే నేనైతే ఆ రేంజ్ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళని ఈ ప్రపంచంలో చూడలేదు, ఎంతో అద్భుతంగా డ్రైవ్ చేస్తాడని చెప్పేసి వాళ్ళ నాన్న యూజ్ చేసిన కళ్ళజోడిని జేసన్ కి ఇస్తాడు. అది తీసుకుని జేసన్ ఎంతో ఆనందంగా వాళ్ళ నాన్న గురించి తెలిసిందని చెప్పేసి ఇంటికి నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు. అలా వచ్చిన తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్తాడు. వెళ్తే ఏజే గడు ఉన్నాడు కదా ఎవరి వాళ్ళ కొడుకు, వాడేమంటాడంటే ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉందిరా నువ్వు రావాలని చెప్పి అంటంతో సరే తప్పకుండా వస్తానని చెప్పేసి జేసన్ అంటాడు. అంతేకాకుండా వచ్చేటప్పుడు మత్తు పదార్థాలు కూడా తీసుకుని రమ్మని చెప్పి అంటంతో నేను తేను మన పోలీసులు దొరికిపోయాను కదా మా అమ్మలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి అంటాడు. కానీ ఆ ఏజే గడు ఏమంటాడంటే ఈ ఒక్కసారికి తీసుకురా అని చెప్పేసి జేసన్ కి డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి మత్తు పదార్థాలు తీసుకొని డైరెక్ట్ గా పార్టీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జేసన్ ఏజేకి మత్తు పదార్థాలు ఇస్తాడు. తాను కూడా పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడున్న ఎవ్రీ ఫోటోని చూస్తాడు. చూసిన తర్వాత మనోడికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నని చంపింది ఇతనే కదా. దాంతో జేసన్ డైరెక్ట్ గా ఏజే దగ్గరికి వెళ్ళి ఎరా మీ నాన్నే కదరా మా నాన్నని చంపేసిందని చెప్పేసి తనను పట్టుకొని కొడతాడనమాట. కాకపోతే ఆ ఏజే గాడేమో మత్తు పదార్థాలు తీసుకొని ఉన్నాడు, నువ్వు నన్ను కొడతావా అని చెప్పేసి జేసన్ పట్టుకొని పిచ్చ కుట్రు కొడతాడు. దాంతో మనోడికి భయంకరంగా దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో తన కొడుకును చూడటానికి రొమేనియా పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత కొడుకును చూసి బాధపడుతుంది. ఆ తర్వాత జేసన్ రికవర్ అయిపోయి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత తనకు తెలిసిన వాడి దగ్గర ఒక గన్ను తీసుకొని డైరెక్ట్ గా ఏజే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గన్ను చూపించి నువ్వు మోకాలండి అని చెప్పేసి తనని బెదిరిస్తాడు. ఎక్కడరా మీ నాన్న అని చెప్పి అడిగితే బయటికి వెళ్ళడరా వస్తారా అని చెప్పి అంటంతో ముందు నువ్వు మోకాలండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సమయానికి ఎవరీ అప్పుడు ఇంటికి వస్తాడనమాట. అప్పుడు మన కథలో జేసన్ ఏం చేస్తాడంటే తాను గన్ను తీసుకుని ఎవరికి ఎదురుగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎరా నా కొడుకు కొట్టింది నిన్నే అంట కదా, నువ్వు హీరో
కొడుకు కదా అని చెప్పి అంటంతో జేసన్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, ముందు గన్ను తీసుకుని పదా అని చెప్పేసి తన కారులో ఎక్కించుకొని ఊరికి దూరంగా ఒక ఫారెస్ట్ లో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఎవరీ నెత్తి మీద గన్ను పెట్టి నిజం చెప్పు, నువ్వే కదా మా నాన్న చంపేసిందని చెప్పేసి అంటంతో అప్పుడు ఎవరీ ఏం చేస్తాడంటే తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని చెప్తాడు. నేనేం కావాలని కారలేదు, మీ నాన్నని జస్ట్ పట్టుకుందామని వెళ్ళాను అంతే, అంతకు మించి ఏం లేదు, కేవలం మీ నాన్న భయపెడదామని కాల్చాను తప్ప మీ నాన్న చంపుదామని అసలు ఉద్దేశం లేదని చెప్పేసి ఎవరీ జేసన్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జేసన్ ఏమంటాడంటే నీ దగ్గర ఉన్న పర్సు డబ్బులు ఇవ్వని చెప్పి అంటంతో ఎవరీ కూడా సరే అని చెప్పేసి పర్సు డబ్బులు ఇస్తాడు. అవి తీసుకొని జేసన్ అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయే క్రమంలో పర్సు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, వాళ్ళ నాన్నది వాళ్ళ అమ్మది తనదనమాట. అది చూసిన తర్వాత మనోడు చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా ఎవరీ పర్సులో మా నాన్న ఫోటో, నా ఫోటో, మా అమ్మ ఫోటో ఉందంటే పాపం మనోడు నిజంగా కావాలని కాల్చలేదని చెప్పేసి జేసన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఎవరీ హడావుడిగా పరిగెత్తుకుని ఇంటికి వచ్చి చూస్తాడు. ఎందుకంటే తన కొడుకుని జేసన్ ఏం చేశాడని చెప్పేసి. కానీ ఇంటికి వచ్చి చూస్తే మనోడికి ఏం కాదు, చిన్న చిన్న దెబ్బలు తగులుంటాయి. మరోవైపు డిస్ట్రిక్ట్ అటార్నీ పదవికి ఎవరీ ఎంపిక అవుతాడు. మరోవైపు జేసన్ ఏం చేస్తాడంటే ఎవరీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు కదా, తీసుకొని ఆ డబ్బులు తీసుకొని ఒక బైక్ కొనుక్కొని సెకండ్ హ్యాండ్ ఊరు నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తనకు ఆ ఊరు నచ్చదు, ఎందుకంటే పోలీసులకు దొరికిపోయాడు. అంతేకాకుండా ఏజెంట్ కూడా కొట్టాడు. దాంతో మనోడికి భయం వేసి ఈ ఊరు నచ్చక కూడా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు రోమినా కూడా తన కొడుకు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో రోమినాకి ఒక లెటర్ వస్తుంది అనమాట. దాని మీద అమ్మ అని చెప్పేసి రాసి ఉంటుంది. సో దాంతో తనకు అర్థమైపోతుంది తన కొడుకే రాసిడి లెటర్ అని చెప్పేసి. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో మన కథలో హీరో, ఆ తర్వాత జేసన్ చిన్నప్పుడు ఫోటో. ఆ ఫోటో చూసి రోమినా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంతేకాకుండా తన కొడుకు కూడా సేఫ్ గా ఉండడని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మీరు తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.